హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఈ వేసవిలో మా గిరిజన ప్రాంతాల్లో దొరికే ఈ పళ్ళను అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. పరిచయం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది వీటి గురించి. అన్ సీజన్లో దొరుకుతాయి. వీటిని రామఫలం అనేసి అంటారు. సీతాఫలం జాతికి చెందినవి ఇవి కూడాను. కాకపోతే సీతాఫలంలో గింజలు ఎక్కువ ఉంటాయి, వీటిలో తక్కువ ఉంటాయి. సీతాఫలంతో పోల్చుకుంటే ఆరోగ్యం కూడా చాలా మంచిది ఈ రామఫలం పండు అయితే. కీళ్ళ నొప్పులు, గుండె జబ్బు, హెల్త్ మనిషి హుషారుగా ఉండడానికి, మధుమేహం అటువంటి జబ్బులను నయం చేసే గుణాలు, అటువంటి పోషకాలు చాలా మంచిగా లభిస్తాయి. అలాగే ఈ పైనాపిల్ని కూడా తీసుకున్నాము. మా ఫ్రెండ్ని అడిగాను, అన్ సీజన్ కదా పైనాపిల్ ఎంత అమ్ముతున్నారు ప్రస్తుతానికంటే. ఒక్కొక్కటి ప్రస్తుతానికైతే 50 రూపాయలు అమ్ముతున్నారట. ఉండండి, చిన్న కాయలు అయితే 45 నుంచి 45, 50 రూపాయలు మాత్రం అమ్ముతున్నారట. ఇవి కూడా తను ఇచ్చినవే. సో వీటిని అయితే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది అన్నది అయితే మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవే రామఫలం చెట్టు కానీ పండింది తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, బాగుంటుంది టేస్ట్ అయితే, సూపర్గా ఉంటుంది. మా బుడ్డోడు ఫస్ట్ తింటాడు ఏదైనా సరే. ఇదిగో నాన్న, చేయి చూడు, తిన్నానా వద్దా? పైనాపిల్ బాగుంది, చాలా తెయ్యగా ఉంది. ఎలా ఉంది నాన్న? ఎలా చెప్పు మమ్మీ, చెప్పు. బాగుందా? టేస్ట్ చాలా చక్కగా వచ్చిందమ్మా. ఈ పండు నువ్వు టేస్ట్ చేయందా? ఎలా ఉంది? చాలా బాగుంది, తీయగా ఉంది. బాగుందా డాడీ? నీకు నచ్చిందా? డాడీ నచ్చిందా? ఇక్కడ పెట్టు, గింజ తినకూడదు, అక్కడ పెట్టు. అది తింటాడి. ఆమె నాన్న. పైనాపిల్ చెప్పు. పైనాపిల్ తింటావా డాడీ? ఇష్టమేనా? ఇటు చూడు, ఇప్పుడు హాయ్ చెప్పు. ఇటు చూడు, నా చెల్లు చూసి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అమ్మ భలే ఇంట్రెస్ట్ ఉన్నాడు పైనాపిల్ తినడానికి, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చూడు నాన్న, చూడు చూడు, అటు వెళ్ళొద్దు. లైట్గా పండింది, పుల్లు అయితే పండేది కదా. పైనాపిల్ చూసి ఇదిగో రామఫలం అయితే ఇచ్చాడు. తినింది ఏమి లేదు కానీ ఆశ.
సరిపోద్దేమో. సాల్ట్ వేద్దాం, మళ్ళీ అయితే అవసరం లేదా? సాల్ట్ వేస్తే మనకి తినడానికి బాగుంటుంది. సాల్ట్ వేసి కడిగేస్తే ఓకేనా? ఫ్రెండ్స్, మా పోడు భూములు అయితే ఒక 1 మంత్ తర్వాత అయితే వ్యవసాయం అయితే స్టార్ట్ చేసేస్తాము. ఏ డాడీ, సరేదా. ఇలా చేసి సాల్ట్ కానీ ఈ విధంగా పైన పోసి కడిగేస్తే టేస్ట్ అయితే ఇంకా కొద్దిగా బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. అంత పెద్దది ఎందుకు, తినలేడు. సీజన్లో దొరికే పైనాపిల్ కన్నా అన్ సీజన్లో దొరికే పైనాపిల్ అయితే టేస్ట్ బాగుంటుంది నాకు తెలిసి. చాలా తీయగా బాగుందా? బాగుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మా ఫ్యామిలీలో జరిగే సంఘటనలు, మా ట్రైబల్ కల్చర్స్, లైఫ్ స్టైలు, జీవన విధానం ఏ విధంగా ఉంటుందన్నది అయితే మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మా ట్రైబల్ కంటెంట్ని ఇష్టపడే వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.